ఇక్కడ శ్రీశైలం ఇష్యూకి వస్తే వాంటెడ్లీ పెట్టినారు, తీసుకొచ్చి అక్కడ వాంటెడ్లీ పెట్టింది ఉద్దేశపూర్వకంగా పెట్టిన తర్వాత ఏం పెట్టారు. జరిగింది? అక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక మోటో లేకపోతే ఒక ఇంకేదో తీసుకొచ్చి పెడతారండి. ఏమీ దొరకకపోతే ఒక కుక్కను బాతేసి సమాధానం చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనుషుల్నే పాతాల్సిన అవసరం లేదు. ఓకే. అక్కడ ఎవడో పట్టించుకోకపోతే 4 రోజులకు ఒక గుడ్డ కప్పుతారు. అప్పటికి ఎవడో పట్టించుకోకపోతే 4 రోజుల తర్వాత 4 జెండాలు పెడతారు. అప్పటికి ఎవడో పట్టించుకోకపోతే 4 రోజుల తర్వాత చుట్టూ ప్రహరీ కడతారు. అప్పటికి పట్టించుకోకపోతే దాని మీద రాతలు రాస్తారు. అక్కడికి వెళ్ళి ఒకటి గడ్డం పెట్టుకుని అక్కడ కూర్చుంటాడు. అప్పుడు సిగ్గు శరణం లేకుండా కొంతమంది సోంబేర్లు అక్కడికి వెళ్ళిపోయి ఏమంటే ఇక్కడ దెయ్యాలు వదిలిస్తారా భూతాలు వదిలిస్తారా అంటారు. ఆడు కూర్చున్నవాడే దెయ్యంగాడు. ఆడే మన ల్యాండ్లు ఆక్రమించేసి ఆ ల్యాండ్తో ఒక శవాన్ని పాతి ఆ శవంతో వ్యాపారం చేద్దామని కూర్చున్నాడు. చాలా మంది హిందువులు కూడా దర్గాలకు వెళ్తుంటారు మీరు అన్నట్టే. అవును. దిష్టి కానీ లేకపోతే ఏదన్నా చెడు జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళందరూ మంచి జరిగింది అనుకుంటారు అక్కడికి వెళ్ళినప్పుడు. చాలా మంది చెప్తుంటారు కదా దర్గాకి వెళ్ళొచ్చు. మీరేమంటారు దానిపైన? హిందువుల్లో ఉన్న అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చాలా మంది ఇలాంటి మోసపూరిత వ్యక్తులు వస్తున్నారు. ఈ సమాధి కట్టంగానే అక్కడ దానికి చెద్దర కప్పేసి ఇట్లాంటి వ్యాపారాలు చాలా చోట్ల జరుగుతుంది. నిజం లేదు. పైగా అది దేశాన్ని భారతదేశాన్ని భారతీయ చట్టాలని మోసం చేయటండి. నేను అంటున్న ప్రతిసారి హిందూ సంఘాలు వెళ్ళి అక్కడ ఎందుకు పోరాటం చేయాలి? స్వామీజీలు ఎందుకు పోరాటం చేయాలి? పోలీసులకు బాధ్యత లేదా? రెవెన్యూ వాళ్ళకి బాధ్యత లేదా? ఇరిగేషన్ వాళ్ళకి బాధ్యత లేదా? ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు మానవ హక్కుల సంఘం అని ఒకటి ఉందిగా, వాళ్ళు ఏం చేస్తున్నారు? సింపుల్గా వెళ్ళి అరే ప్రజలందరినీ ఇలా తాయితులని తద్దినాలని బూడిదని బొచ్చని మోసం చేస్తున్నావు కదా, ఇది డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ 1954 ప్రకారం చట్టరీత్యా నేరము కాబట్టి నీ కేసులో నిన్ను మూసేస్తున్నా, దీన్ని సీజ్ చేస్తున్నా అని ఎందుకు చేయరు? డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం నువ్వు చేస్తున్నది మోసం అని చెప్పేసి అక్కడ వాడు ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తున్నాడో, ఏదైతే మందుల పేరుతో అమ్ముతున్నాడో, ఏదైతే రోగాలు తగ్గిస్తానంటున్నాడో అది మోసం అని చెప్పేసి ఎందుకు మీరు? 2 చట్టాలు కనిపిస్తా ఉన్నాయి. పైగా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కింద బిఎన్ఎస్లో ఒక సెక్షన్ ఉంది, సెక్షన్ 318 అని చెప్పేసి. ఆ సెక్షన్ 318 ఆధారంగా మనం లోపల వేయాలిగా. మేము వెళ్ళి ప్రతిసారి గుర్తు చేయాలా? ఎవరు చేసిన మోసమే కదా, దాన్ని మరి వ్యవస్థలు ఎందుకు పట్టించుకోవట్లా? ముఖ్యంగా చెప్పండి. పైగా ఈ దర్గాలు ఈ రోజున అలంపూర్లో ఒక దర్గా ఉందండి. ఎందుకు వచ్చింది ఆ దర్గా? ఆ చుట్టుపక్కల ప్రజల్ని దోచుకోవటానికి షాలి పహిల్వాన్ అని చెప్పేసి ఒక సముద్రపు దొంగ తుప్పటిని పడవేసుకుని దొంగ నది పైనుంచి ఆ ప్రాంతానికి వచ్చి ఆలయాన్ని అపవిత్రం చేస్తూ ఉంటే అక్కడ కొంతమంది అతన్ని దాడి చేసి చంపేశారు. ఓకే. అలాంటి వ్యక్తి శవాన్ని అక్కడే పాతి పెట్టించి ఈ రోజున మళ్ళీ ఏ హిందువులు అయితే ఆ రోజు తిరగబడి అతన్ని చంపేశారో ఆ హిందువుల వారసుల చేత మొక్కిపిస్తా ఉన్నారు. ఓకే. అంటే ఎవరు అప్పుడు తురకపాలకుడు ఎవడున్నాడు అక్కడ? ఓకే. వాడు ఇప్పుడు హిందువుల బతికి ఎట్లా అయిపోయిందంటే మన పూర్వీకులు ఎవడైతే వీడు తప్పు చేశాడు, మన దేవాలయాన్ని అపవిత్రం చేశాడు అని వాడిని తొక్కి నారదీశాడో ఆడి శవం అక్కడే ఉంటే ఏ హిందువులకి వారసులు మనం ఆ వారసులుగా ఉన్న మనమే సిగ్గు లేకుండా మళ్ళీ ఆ శవాలనే మొక్కాల్సి వస్తుంది. శ్రీశైలంలో ఇప్పుడు అక్కడ ఒక అలంపూర్లో కాదండి, వేములవాడలో ఏంటి? రైట్. వేములవాడలో కూడా శివలింగాన్ని అపవిత్రం చేసిన వ్యక్తిని అక్కడ కొట్టి చంపేస్తే ఆ తురకపాలకుడు వచ్చేసి అక్కడే వాడి శవాన్ని పాతిపిచ్చి ఇప్పుడు మన చేత వాడిని మొక్కిపిస్తా ఉన్నాడు. అది కూడా ఒక స్ట్రాటజీ అంటారా? స్ట్రాటజీ 100%. హిందువులని భావదాస్యంలోకి నెట్టడం, బానిసత్వంలోకి నెట్టడం. ఖచ్చితంగా మొక్కాలంటారా? వేములవాడకి వెళ్ళిన టెంపుల్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ దర్గాను మొక్కుతుంటారు కదా ఖచ్చితంగా. అక్కడ ఎవరైతే దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని కోడల్ని సమర్పించి మొక్కులు మొక్కుకుంటారో అలా వచ్చేవాడు ఎవడైనా సరే ఆ దర్గా దగ్గరికి వెళ్ళొస్తే ఆడు ఆ రోజు చేసుకున్న పుణ్యం ఏదైతే ఉంటుందో దాంతోపాటు అప్పటిదాకా చేసుకున్న పుణ్యం మొత్తం కూడా మట్టిలో కలిసిపోతుంది. గుడికి వెళ్ళి కూడా వేస్ట్ అంటారు. గుడికి వెళ్ళి ఆ రోజు వెళ్ళింది కాదు, అప్పటిదాకా చేసుకున్న పుణ్యం మొత్తం కూడా పోతుంది. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి మొక్కొచ్చి ఒక శవాన్ని కూడా దేవుణ్ణి చేస్తున్నావు అంటే దేవుణ్ణి శవంలా చూస్తున్నావా, శవాన్ని దేవుళ్లాగా చూస్తున్నావా? హిందూ ఆలోచించుకోవాలి. అలాంటి ఆరాధన ముస్లిమ్స్ ఎక్కడైనా చేసుకుంటారా? సూఫీలు పెట్టుకుని దర్గాలు, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ మతాచారం, మేము పట్టించుకోం. కానీ ఆ ఆచారాన్ని తీసుకొచ్చి హిందూ ఆలయం నడిబొడ్డులో పెట్టేసి బయటకు వచ్చే ప్రతి హిందువు ఈ శవాన్ని కూడా మొక్కి రావాలి అంటే మాత్రం దాన్ని మేము ఒప్పుకోవటానికి సిద్ధంగా లేము. ప్రభుత్వాలు సామరస్యంగా మాట్లాడి ఆ శవాలను అక్కడి నుంచి తరలిస్తాయా, లేదు ఇది కూడా ఒక బాబ్రీ మసీద్ ఇష్యూలాగా మార్చాలనే ఉన్న ఎదురు చూస్తున్నాయా? ప్రభుత్వం స్పష్టం చేయాలి. మాకైతే ఎవరితో గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదు. అలా అని చెప్పేసి ఆ అవమాన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, మా మాన కేంద్రాల ప్రతిష్ట దెబ్బతీస్తున్న అవమాన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మా గుళ్ళలో ఉంచుకునే ఓపిక మాకు లేదు. దయచేసి మేము తిరగబడే స్థితి మాకు తేవద్దని విజ్ఞప్తి చేస్తాం. మీరు ప్రభుత్వాలను అడుగుతున్నారు. ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఓకే అండి. రీసెంట్ గా హిందూ దేవుళ్ళ పైన కూడా ఆయన ఒక లాంటిది చెప్పినాడు. ఏమంటారు మళ్ళీ ప్రభుత్వం? నిజంగా ఈ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ యొక్క చరిత్ర తెలుసుకోవాలి. ఈ రోజున భారతదేశపు రాజ్యాంగం సెక్యులర్,
రైట్. సెక్యులర్ అంటే ఏంటి? అన్ని మతాలని సమానంగా చూడటం కాదు, అసలు ప్రభుత్వాలు మతాలే లేకుండా ఉండటం. ఈ సెక్యులర్ అనే పదం తెచ్చింది ఎవరు? మత ప్రీతి ఉండొద్దు, మత ప్రీతి ఉండకూడదు, ఏ మతం కోసం ఫేవరబుల్ గా చేయకూడదు ప్రత్యేకించి. రైట్. మరి ఈ సెక్యులరిజం అనే కాన్సెప్ట్ తెచ్చింది ఎవరండి రాజ్యాంగంలోకి? ఇందిరాగాంధీ గారు 1975లో ఎమర్జెన్సీ అని పెట్టి మొత్తం పార్లమెంట్ తలుపులు మూసేసి ప్రజాస్వామికంగా ఉన్న నాయకులందరినీ బొక్కలో వేసేసి చీకట్లో ఈ చట్టం తెచ్చారు, ఈ మార్పుని తెచ్చారు, సవరణ రాజ్యాంగంలో. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన సెక్యులరిజం అనే పదాన్ని తొంగలో తొక్కి కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఇదే మాట ఒకసారి ఎంఐఎం పార్టీని చెప్పమానండి. ఇదే మాట ఎవరన్నా ఒక మసీదు పెద్దని, మౌలానా ఎవరో ఉంటాడు కదా, ఆయనతో చెప్పించండి ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పేసి. వాళ్ళకి లేని దొరద ఈయన పులుంకుని ఎందుకు చెప్పాడు సీఎం గారు? ఎందుకు? అది ఏం లేదు, ఓట్ల కోసం. కానీ హిందువులు ఎందుకు పెద్దగా స్పందిస్తలేరు? హిందువులు కానీ లేకపోతే ఇతర పార్టీలు కానీ హిందువులు అంత స్పందించే శక్తి ఉంటే, హిందువులు అంత స్పందించే పరిస్థితి ఉంటే మనలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు కదండి. బీఆర్ఎస్ కూడా ఏం స్పందించలేదు దీనిపైన. ఎవరు? బీఆర్ఎస్ ఎందుకు స్పందిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ఏ ముస్లిము, ముస్లిమే బీఆర్ఎస్ అని చెప్పేసి కేసీఆర్ గారు అంటారు, కేటీఆర్ గారు అంటారు. వాళ్ళు వీళ్ళకంటే వేరే సెక్యులరిజం చూపించుకోవాలని కదా, వీళ్ళంతా సెక్యులరిజం కోసం పోటీ పడుతున్నారు కదా. ఈ వ్యాఖ్యలు నిజంగా ఈ దేశంలో మతం పేరు చెప్పి ఓట్లు అడగకూడదని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. కానీ సిగ్గు శరం లేకుండా బాహాటంగా మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతూ ఉంటే మరి ఈ వ్యవస్థలను ఏం చేస్తానండి? కానీ ముఖ్యంగా అంటే భారతీయ జనతా పార్టీ కూడా మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతుంది కదా. ఎక్కడ అడిగిందో చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఎక్కడ అడిగిందో చెప్పండి. మతం పేరు చెప్పి హిందువులకే ఓట్లు వేయాలి ఎక్కడ, ఎప్పుడు చెప్పారు? భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఎప్పుడు అట్లాంటి వ్యాఖ్య చేసింది? అంటే హిందువుల కోసం, హిందూ దేవుళ్ళ కోసం పోరాడే ఏకైక పార్టీ బీజేపీ అని వాళ్ళే చెప్తుంటారు కదా. ఈరోజు హిందూ అనే దానికి నిన్న మోహన్ భాగవత్ గారు కూడా ఒక నిర్వచనం ఇచ్చారుగా. భారతదేశంలో ఉంటున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే ఆ సింధు పర్యంతం యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రితిస్మృత అని చెప్తున్నారు. అంటే అక్కడ సింధు మహాసముద్రం నుంచి ఆ సింధు నది మధ్యలో ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ మధ్యలో ఉండే వాళ్ళందరూ కూడా ఎవరైతే భారతదేశం నా పితృభూమి అని చెప్పుకోగలుగుతారో అలాంటి వాళ్ళందరూ కూడా హిందువులే. అందులో ఇక్కడ సనాతనవాదులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వీళ్ళు ఎవరూ కాదు అని స్పష్టంగా చెప్పారుగా. సో వాళ్ళకి హిందూ అంటే ఆ స్టాండ్ ఉంది కాబట్టి మేబీ ఆ కాంటెక్స్లో బీజేపీ అడిగి ఉండొచ్చు. అండ్ బీజేపీ ఎక్కడా కూడా ముస్లింలకి, క్రైస్తవులకి ద్రోహం చేసిన సందర్భం ఎక్కడైనా కనపడిందా? మీరు చెప్పండి. ముస్లింలకి ఈ రోజున చాలామంది ఏమంటారంటే బీజేపీ వచ్చిన తర్వాత ముస్లింలకు అన్యాయం జరిగిపోయింది అంటారు. మదర్సాలని ఆధునీకరించి ఏ ఖాత్మే కంప్యూటర్, ఏ ఖాత్మే ఖురాన్ అని చెప్పేసి చెప్పారు. మదర్సాలని ఆధునీకరించడం ఇస్లాంకి చేసిన ద్రోహమా? ట్రిపుల్ తలాక్ రద్దు చేసేసి ఆడవాళ్ళు ఎవరైతే చీకటి బురకాల మట్టన మగ్గిపోతూ ఉన్నారో, వాళ్ళకి అతిగతి లేని జీవితాలుగా మారుతున్నాయో అలాంటి వాళ్ళకి జీవితాలకు ఒక భరోసా ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇది ముస్లింలకు అన్యాయం చేయటం. ముస్కాన్ అన్న ఒక పథకం పెట్టేసి వాళ్ళు చదువుకోవటం కోసం, వాళ్ళకి లేకపోతే ఇతరత్ర ఉపాధి అవకాశాల కోసం వాళ్ళకి పథకం పెట్టారు. అలాగే విదేశీ విద్య అంటే విదేశాల్లో చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో మైనార్టీలు, వాళ్ళు దుబాయ్ కావచ్చు, ఎమిరేట్స్ కావచ్చు, ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కావాల్సిన ప్రొవిజన్స్ అన్ని గవర్నమెంట్ ఇస్తుంది. ఇది మరి ముస్లింలకు ద్రోహమా? హజ్ యాత్రకి సబ్సిడీలు మొట్టమొదటి ప్రారంభించింది వాజ్పేయి గారే, అంతకుముందు లేవండి. మరి ఇది భారతీయ జనతా పార్టీ చేసిన ద్రోహమా? థింగ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, మిగతా సెక్యులర్ పార్టీస్ అన్నీ కూడా మైనార్టీలుగా చెప్పబడుతున్న ఈ సెకండ్ బిగ్గెస్ట్ మెజారిటీలు ఎవరైతే ఉన్నారో, ఈ దేశపు రెండో అతిపెద్ద మెజారిటీలు, ఇప్పటికీ కూడా మైనార్టీ స్టేటస్ని బలవంతంగా అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని ఓటు బ్యాంకుగా చూస్తూ వాళ్ళని హిందువుల మీదకు ఉసిగొల్పుతూ హిందువులు ఏదో మీ హక్కులు లాగేసుకుంటున్నారు అంటూ అసలు రాజకీయం చేస్తుంది వాళ్ళు. నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అట్లాంటి రాజకీయం చేయలే. అండ్ ఒకవేళ చేశారు అంటే మీరు భారతీయ జనతా పార్టీ వాళ్ళని అడగాలి. నేను భారతీయ జనతా పార్టీ అంతో ఎంతో హిందుత్వానికి మేలు చేసింది అనుకుంటున్న ఒక సగటు హిందువుని తప్ప నేను భాజపా కార్యకర్తను కాదుగా. రైట్. ముఖ్యంగా ముస్లిమ్స్ అందరూ కూడా ఒకటే మెంటాలిటీ ఉంటుందంటారా? ఖచ్చితంగా వాళ్ళకి హిందువుల పైన ఒక వ్యతిరేక, హిందూ దేవాలయాల పైన వ్యతిరేకత ఉంటుందంటారా? ఖచ్చితంగా నేను ఒకటే చెప్తానండి, ఈ ప్రపంచంలో చెడ్డ ముస్లిం అనేవాళ్ళు లేడు, అలాగే ఈ ప్రపంచంలో మంచి ముస్లిం అనేవాళ్ళు లేడు. ఓకే, ఆడు ముస్లిం అంతే. వాళ్ళ మత గ్రంథం వాళ్ళకి ఏం చెప్తుందో అదే చేస్తాడు. ఆ మత గ్రంథాన్ని ప్రచారం చేసే వాళ్ళ ప్రార్థనా కేంద్రాల్లో వాళ్ళ మత పెద్దలు ఏం చెప్తే అదే చేస్తారు. వాళ్ళు హిందువులతో కలిసి ఉండండి, భాయ్ లాగా ఉండండి, మనకు బలం లేదు కాబట్టి అంటే వాళ్ళు వచ్చేసి రాము భాయ్, కృష్ణ భాయ్ అంటారు. అంటే వాళ్ళకి బలం పెరిగిపోయిన తర్వాత
కాశ్మీర్ ఫైల్స్ చూసారు కదా, పక్కింట్లో ఉండేవాడిని కూడా బియ్యం పోసి ఇది వాడు బియ్యం డబ్బాలు దాక్కున్నాడని ఆచూకీ చెప్పేవాడు కూడా వాడే అవుతాడు. ఓకే, నేను అందుకే వాడిని మంచోడను చెడ్డోడను, మతాన్ని పాటించేవాడు. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మీకు ఖచ్చితంగా స్కూల్లోనో కాలేజీలోనో వర్క్లోనో ఎక్కడో ఒక దగ్గర ముస్లిం ఫ్రెండ్స్ అయి ఉంటారు. సో మీకు ఉన్నటువంటి ముస్లిం ఫ్రెండ్స్ వాళ్ళ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుండే? నాకు తెలిసిన ముస్లిం ఎప్పుడు ముస్లిం లాగే ఉన్నాడండి. మీతో మంచిగా నేను ఒకటి అదే చెప్తున్నా కదా, నా ఊర్లో 100 మంది హిందువులు 10 మంది ముస్లింలు ఉంటే ఆ 10 మంది ముస్లింలు నాతో మంచిగా ఉంటారు. ఈ 100 మంది హిందువులు వాడిని చాలా ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళు 30 మంది అయిపోయిన తర్వాత మేము 70 మంది అయిపోయాం అనుకోండి, వాడి ప్రవర్తన మారిపోద్ది. వాళ్ళు 50 మంది అయిన తర్వాత మేము 50 మందికి వచ్చిన తర్వాత వాడి ప్రవర్తన మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది? ఎందుకు అంటే దీన్ని ఖురాన్లో వాళ్ళు చెప్తారు తకియా అని చెప్పేసి. ఎక్కడైతే మన బలం లేదో మనం చుట్టుపక్కల ఉండే వాళ్ళతోటి కలిసి ఉండండి, స్నేహపూర్వకంగా ఉండండి, కానీ వాళ్ళ విశ్వాసాల్లోకి మీరు ఆకర్షితులు కాకండి అని చెప్పేసి చెప్తారు. ఇది ఖురాన్ చెప్తుంది, వాళ్ళకి నేర్పుతుంది తకియా అనేది. వాళ్ళు అదే చేస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.